హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఆయుక్త ఐఏఎస్. ఈరోజు మనం ఈనాడు పేపర్ చూస్తుంటే ఫోర్టిఫైడ్ రైస్ గురించి ఒక ఆర్టికల్ వచ్చిందనమాట. ఈ ఫోర్టిఫికేషన్ ఆఫ్ రైస్ అనేది ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, మనకు అలాగే మన స్కీమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, గవర్నెన్స్ పాలసీస్లో కానీ ఎక్కువ క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే ఆబ్జెక్టివ్స్ ఎగ్జామ్స్ ఉన్న వాటిల్లో ఎస్ఎన్టీకి రిలేటెడ్లో అంటే జనరల్ సైన్స్ టాపిక్ని కవర్ చేస్తూ కూడా ఈ ఫోర్టిఫికేషన్ ఆఫ్ రైస్ అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ వీలైనంత తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ వచ్చేలాగా మనం కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటో చూస్తాం ఫస్ట్. తర్వాత పావర్టీకి, మాల్ న్యూట్రిషన్కి, హెల్త్కి, అలాగే హ్యూమన్ క్యాపిటల్ ఫార్మేషన్కి ఈ ఫోర్టిఫైడ్ రైస్కి ఏదైనా కనెక్షన్ ఉందా అనేది చూద్దాం. లేకపోతే ఏదైనా డేటా పాయింట్స్, నెక్స్ట్ స్కీమ్స్ ఇలా ప్రజెంట్ చేస్తేనే కదా ఈవెన్ మనం డిస్క్రిప్టివ్ లాంటి ఎగ్జామ్స్ కూడా ఇలాంటి మెథడ్ అనేది బెటర్గా ఉంటుందన్నమాట. సో లెట్స్ ఫోర్టిఫికేషన్. ఫస్ట్ ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ న్యూట్రియంట్స్ టు ఫుడ్ ప్రోడక్ట్స్ దట్ ఆర్ నాట్ న్యాచురలీ ప్రెజెంట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఇన్సఫిషియంట్ అమౌంట్స్. అంటే అక్కడ ఆల్రెడీ ఉన్న మినరల్స్ సరిపోకపోయినా, అసలు లేకపోయినా సరే మనం ఎక్స్టర్నల్గా యాడ్ చేయడమే ఫోర్టిఫికేషన్. లైక్ ఆర్సీసీ అంటాం కదా, దాంట్లో రెయిన్ ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ అంటే మీరు ఎక్స్టర్నల్గా సపోర్ట్ చేస్తున్నారు. అట్లాగే ఇక్కడ కూడా ఉన్నదాన్ని ఇంకొంచెం మోడిఫై చేసి ఎక్స్ట్రా న్యూట్రియంట్స్ అనేవి ప్రజలకు అందిస్తున్నాం అన్నమాట. అది ఫోర్టిఫికేషన్ అనమాట. అసలు ఎందుకు ఫోర్టిఫికేషన్ చేయాలండి? ఇంతకు ముందంతా కూడా మామూలుగానే మనం తింటున్నాం కదా, మరి మనకి ఎందుకు అవసరం, ఇప్పుడే ఎందుకు వచ్చింది అన్నది ఆలోచించాలి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-21 రిపోర్ట్ దీన్ని బట్టి ఏంటంటే 35.5% ఆఫ్ ది చిల్డ్రన్ అనే వాళ్ళు స్టంటెడ్గా ఉన్నారంట. అంటే వాళ్ళ వయసుకు సంబంధించి ఎంత ఉండాలో ఎత్తు అంత ఉండట్లేదు. 32.1% అండర్ వెయిట్లో ఉన్నారు. అంటే వేస్టింగ్ సంబంధించి చెప్తుంది. మోర్ దాన్ అంటే 1/3 మెంబర్స్ ఇలాంటి న్యూట్రిషన్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారని అర్థమవుతుంది. WHO మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఏం చెప్పిందంటే ఇండియాలో ఉమెన్, చిల్డ్రన్ ఎనీమియాతో సఫర్ అవుతున్నారు. ఇది సివియర్ కండిషన్ అండి, మీరు ఖచ్చితంగా ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి అని సజెస్ట్ చేసింది WHO. ఈ ఆర్టికల్లో ఇలాంటి ఒక డిసీజెస్ గురించి మెన్షన్ చేస్తున్నారనమాట. ఇవి కూడా మనకు ఎగ్జామ్ ఓరియంటెడ్లో యూస్ అవుతుందని ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను. విటమిన్స్ ఏమేమి ఉంటుందంటే దీంట్లో ఈ ఫోర్టిఫైడ్ రైస్లో విటమిన్ ఏ, దాని మన సైంటిఫిక్ నేమ్ ఏంటి, రెటినాల్. డిసీజెస్ ఏంటి, డ్రై ఐస్, జిరప్తాల్మియా, నైట్ బ్లైండ్నెస్, కలర్ బ్లైండ్నెస్. అదే B12 ఏమంటాము, సైనకోబాలమిన్ అంటాము. ఒకవేళ అది లెస్ అయితే ఏంటి వచ్చే డెఫిషియన్సీ వల్ల వచ్చేటి ఏంటంటే పెర్నీషియస్ అనీమియా. అలాగే విటమిన్ డి అంటే క్యాల్సిఫెరాలు, దీనివల్ల రికెట్స్ అనే డిసీజు వస్తుంది. ఐరన్ అంటే ఇది డెఫిషియన్సీ ఉంటే వచ్చేది రికెట్స్. ఐరన్ వల్ల అనీమియా వస్తుంది. అయోడిన్ వల్ల గాయిటరు, నెక్ దగ్గర వాపు అంటారు కదా, అలాంటిది. ఇలాంటి డిసీజులు వచ్చే ఛాన్స్ ఉంది. ఇదే కాకుండా ఇంకా సివియర్ కండిషన్స్ కూడా ఉన్నాయి. ఏంటి, IMR ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. అంటే 1000 మంది పిల్లలు పుట్టితే వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు అంటే 27 మంది చనిపోతున్నారు. అండర్ 5 మోర్టాలిటీ రేట్ అంటే 5 సంవత్సరాల లోపలైతే 31 మంది. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే 1,00,000 మంది ప్రసూతి మరణాలకు ఎంతమంది తల్లులు చనిపోతుందంటే 93. స్టిల్ ఈ రోజుకి 2025కి ఇది ఇండియాకి సంబంధించింది. అదే ఏపీకి సంబంధించింది అయితే 24 మంది IMRలో. MMR 45 ఉంది. 6.06% ఇంకా MPI మల్టీ పావర్టీ ఇండెక్స్లో ఉన్నారు, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో. 47.45% మన లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది ఉంది. 45.6% వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఉంది ఏపీలో. ఇది ఏపీ సోషల్ ఎకనామిక్ సర్వేకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట, లేటెస్ట్ సర్వేది. ఇది ఇండియాకి. TSకి కూడా ఒకసారి ఇలాగే చెక్ చేయండి. ఓకే, రైట్. అసలు ఏంటి దీని వెనుకున్న కాన్సెప్ట్ ఏంటి అని ట్రై చేద్దాం. పావర్టీ, తక్కువలో మీరు ఇన్కమ్ లెవెల్స్ కానీ ఇంకా మీ స్టాండర్డ్ తక్కువ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, లో ఇంటేక్ ఆఫ్ న్యూట్రిషన్ ఫుడ్. అంతే కదా, ఫుడ్ తీసుకోవడమే ఎక్కువ అనుకుంటాం కానీ దాని న్యూట్రిషన్ ఇవన్నీ చూడడం కదా. దానివల్ల ఏమవుతుంది, న్యూట్రిషన్ రిలేటెడ్ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి. అదేవిధంగా వేస్టింగ్, స్టంటింగ్ చిల్డ్రన్లో పెరిగిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, అడల్ట్ ఏజ్ వచ్చేటప్పటికి అన్హెల్దీ బాడీ అనేది డెవలప్ అవుతుంది. దీనివల్ల ఎక్కువ వర్క్ చేయలేరు. సో వర్క్ చేసిన ఎక్కువ అలసిపోవడం అంటే లో ప్రొడక్టివిటీ అనేది ఉంటుంది. అందువల్ల లో ఇన్కమ్ వస్తుంది. ఫైనల్గా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మనకి తగ్గుతుంది. అంటే ఒక విషియస్ సైకిల్ లాగా ఎప్పటికీ కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుందన్నమాట. దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు గవర్నమెంట్ బ్రేక్ చేయాలి. ఎక్కడెక్కడ బ్రేక్ చేయాలి అన్నది చూద్దాం. ఎక్కడ బ్రేక్ చేయాలంటే ఎడ్యుకేషన్ని అందివ్వడం ద్వారా, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ని అందివ్వాలి. ఎట్లా, స్కిల్ ఇండియా మిషన్, నేషనల్ కెరీర్ సర్వీస్ పాయింట్స్, ఇలాంటి వాటి వల్ల ఈ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయాలి. ఎడ్యుకేషన్ ఒకటి ప్రమోట్ చేస్తే సరిపోతుందా, బాగా చదివించాలి. అలాగే వాళ్ళకి సరిపడే ఉద్యోగాన్ని కూడా క్రియేట్ చేయాలి. అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్, లైక్ MG నరేగా కానీ, ఆయుష్మాన్ భారత్ రోజ్గార్ యోజన కానీ, PM రోజ్గార్ యోజన, ఇలాంటివి అనమాట. వీటి వల్ల ఏమవుతుంది, ఫినాన్షియల్ ఇంక్లూషన్ అనేది పెరుగుతుంది. జస్ట్ లైక్ PM జన్ధన్ యోజన.
ఇలా మీరు పీపుల్ని ఎంపవర్మెంట్ చేస్తూ ఉంటే సరిపోతుందా? మీరంటూ ఏం చేస్తారు అంటే గవర్నమెంట్గా తన పాత్ర ఏంటి అంటే ఈలోగా ఇవన్నీ లాంగ్ టర్మ్ మీరు గమనిస్తే ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ ఇమీడియట్గా ఎవ్రీ మంత్ ఇలా ఏమన్నా చేయగలమంటే ఎస్. ఏంటంటే ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీ ఎట్లా పోషణ అభియాన్ కానీ, పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన దీన్ని అందివ్వడంలో కానీ, అలాగే హెల్త్కి సంబంధించి నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ కానీ, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్స్ సంబంధించి కానీ ఇలాంటివి డెవలప్ చేయడం అనమాట. యాక్సెస్ టు అఫోర్డబుల్ హెల్త్ కేర్ అంటే పిఎం మాతృవందన యోజన కానీ, ఐసిడిఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ఇలాంటివి ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూడటము. యూనివర్సల్ యాక్సెస్ టు వాష్ అంటే మనకు అందరికీ ఐడియా ఉంది కదా, వాటరు, శానిటేషన్, హైజీనిక్ వీటికి సంబంధించి లైక్ జల్ జీవన్ మిషన్ కానీ, ట్యాప్ వాటర్ ఫర్ ఆల్ 2024 ఇది గోల్ పెట్టుకున్నాం కదా, అందరికీ సురక్షిత నీటి సరఫరా పథకం అనమాట. ఇలాంటివన్నీ ప్రమోట్ చేయడం వల్ల ఈ విషయస్ సైకిల్ బ్రేక్ చేసి మనం ఏం చేయొచ్చు, ఈ విషయస్ సైకిల్ కాస్త వర్చువస్ సైకిల్గా మార్చచ్చు. దానివల్ల ఏమవుతుంది, మనకు పావర్టీ తగ్గుతుంది. అవునా, పావర్టీ తగ్గడం వల్ల ఏమవుతుంది, హెల్త్ అనేది ఇంప్రూవ్మెంట్ జరగడానికి ఛాన్స్ వస్తుంది. హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవ్వడం వల్ల ఎంప్లాయ్మెంట్ దాంట్లో ప్రొడక్టివిటీని తీసుకురావచ్చు. దానివల్ల ఇన్కమ్ లెవెల్ పెరుగుతుంది. సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. అందువల్ల ఏమవుతుంది, మన ఎంపీఐ ఇండెక్స్ కూడా డెవలప్ అవుతుంది. ఇవన్నీ అబ్జర్వ్ చేయాలన్నమాట. సో ఈ కండిషన్స్ అన్నీ రెఫరెన్స్గా పెట్టుకొని ప్రెసెంట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు లాస్ట్ జరిగిన 9 సంవత్సరాలు దాదాపు 15 కోట్ల మంది ప్రజల్ని మనం పావర్టీ నుంచి బయటకు తీసుకురాగలిగాము అని చెప్పి ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పిందనమాట. ఇది పిఐబిలో కూడా మనకు రెఫరెన్స్ ఉంటుంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. లాస్ట్ 2 మంత్స్లో ఉంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఇప్పుడు మనము యాన్యువల్గా ఇండియా 4% జీడిపి లాస్ అనేది జరుగుతుంది ఓన్లీ ఇలాంటి మాల్ న్యూట్రిషన్ ఇష్యూస్ వల్ల. బికాస్ మనము గోల్ ఏం పెట్టుకున్నాం, $5 ట్రిలియన్ కావాలి ఇండియన్ ఆర్థిక వ్యవస్థ అనేది. అవునా, అదే కదా విజన్ 2047లో కూడా మాట్లాడుతున్నాము. అలాగే లాస్ట్ 4 days బ్యాక్ ఏమని తెలిసింది, 4th లార్జెస్ట్ ఎకానమీగా ఇండియన్ ఎకానమీ అవతరించింది అంది బై బైపాసింగ్ జపాన్స్ ఎకానమీ. ఇప్పుడు కరెంట్ మన ఇండియన్ పర్ క్యాపిటల్ ఎంత ఉంది ఇన్కమ్ అంటే $2,481 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. $4.187 ట్రిలియన్ మన ఆర్థిక వ్యవస్థ ఉంది. కానీ ఇంత గొప్పది మన ఆర్థిక వ్యవస్థ అని చెప్తున్నప్పటికీ మనం మాల్ న్యూట్రిషన్ లాంటి ప్రాబ్లమ్స్తో ఇంకా ఇండియా సఫర్ అవుతుంది. సో ఇలాంటివన్నిటినీ మనం ఎరాడికేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి అంటే ఫోర్టిఫికేషన్ ఆఫ్ రైస్ లాంటి ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అన్నింటినీ మనం ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ అయ్యేలాగా చూడాలి. ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ అయ్యి వాటి మీద ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాటిని యూజ్ చేసే విధంగా చూసినప్పుడే మన భారత ఆర్థిక వ్యవస్థ ఆరోగ్య భారతం అవ్వగలుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.